యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తుంటున్నాను. మరొకసారి మనం అందరం యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం లెంట్ డేస్ అని చెప్పి ఈ 40 రోజులు శ్రమ దినాలు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించక ముందు ఆయన గడిపినటువంటి 40 దినాలను జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఈ 40 అనే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని చెప్పి ఈ 40 రోజులు కొంతమంది ఉపవాసం ఉంటున్నారు, కొంతమంది ప్రార్థనలు చేస్తారు, కొంతమంది ప్రతిరోజు చర్చిలో లేకపోతే వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు జరుపుకుంటున్నారు, కొంతమంది ఏదో ఒక ఆచారంగా ఈ 40 రోజులు శ్రమ దినాలని మనం జ్ఞాపకం చేసుకోవాలని పెళ్ళిళ్ళు చేసుకోకుండా, ఫంక్షన్లు చేసుకోకుండా, అంత మాత్రమే కాదు కొంతమంది నాన్ వెజిటేరియన్ తినకుండా వెజిటేరియనే తినాలి అనేవాళ్ళు. ఇలాగ రకరకాలుగా ప్రజలు వారి వారి యొక్క ఇష్టాలను బట్టి, వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి, వారి యొక్క అభిప్రాయాలను బట్టి ఈ శ్రమ దినాలు అనేటువంటిది మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ వాక్య ప్రకారం మనం చూసినప్పుడు ఇది కేవలము ఆచారము మాత్రమే. ఆచారము లేకపోతే మతము. మన మతం మనకి మాట చెప్తూ ఉంది, మనం ఆచారాలు చేస్తూ ఉన్నాం. ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నందువల్ల ఆరోగ్యానికి మంచిది. కాకపోతే దేవునితోటి ఈ 40 రోజులు ఎక్స్ట్రా మనం గడుపుతున్నాం, దాన్ని బట్టి దేవునికి మహిమ. అంతకు మించి ఏమీ లాభము లేదు. అంటే నా ఉద్దేశం, ఒక మతపరమైనటువంటి ఒక ఆచారంగా మనం చేస్తున్నామే, కానీ ఇది నిజంగా దేవుని చేత లేకపోతే ఆత్మలో ప్రేరేపించబడి చేసేటువంటి ఫలము పొందుకునేటువంటి కార్యక్రమం మటుకు కాదు. కాబట్టి మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ఎంతకాలం ఈ ఆచారాలు, ఎంతకాలం ఈ మతపు కార్యక్రమాలు మనం చేద్దాం? ఇలాగ చేయనటువంటి వాళ్ళకి భక్తి లేదనో, లేకపోతే వారికి సరైనటువంటి అవగాహన లేదనో ఇలా కూడా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. ఏదేమైనప్పటికీ ఎవరు చేసేటువంటి పనులు వాళ్ళు చేద్దాం, ఫలం ఇచ్చేవాడు దేవుడు. కొంతమంది చెప్పినా కానీ విననటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి కూడా మనం ఏమీ చేయలేం. కాకపోతే ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు ప్రభువు వారి మరణం గురించి, క్రీస్తు ప్రభువు వారి పుట్టుకను గురించి, క్రీస్తు ప్రభువు వారి సమాధి కార్యక్రమం గురించి, క్రీస్తు ప్రభువు వారి మరణమును జయించి లేచుట, పునరుద్ధానమును గురించి, క్రీస్తు ప్రభువారి ఆరోహణం గురించి, క్రీస్తు ప్రభువారి రాకడ గురించి, ఇవి మతపరముగా ఆచారపరముగా ఆలోచించేటివి చేసేటివి మటుకు కాదు. అంతవరకు నేను చెప్పగలను. కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకుందాం. మతాన్ని లేకపోతే ఆచారాలని మనం పాటిద్దామా, లేకపోతే వాటి నుంచి భిన్నంగా మనం ఆలోచించి మన జీవితాలను మనం సరి చేసుకుందామా? దేవునికి మహిమ. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడా అంటే 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనం చూస్తే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఆ దినాన పేతురు భక్తుడు మాట్లాడుతూ ఇశ్రాయేలు వంశస్థులతోటి చెప్తున్నటువంటి మాట ఇది. మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు ఎవరినైతే సిలువ వేశారో, ఎవరినైతే చంపండి చంపండి అని చెప్పారో, ఎవరినైతే మీరు బందీగా పట్టుకొచ్చుకున్నారో, ఎవరినైతే మీరు దూషించారో, ఎవరినైతే మీరు అవమానపరిచారో, ఎవరినైతే మీరు కొట్టారో,
ఈ మాట మీరు అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఇశ్రాయేలీయులు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత దానిని మనకి అది ఆపాదించడం జరిగింది. ఈరోజు మనం ఆలోచిస్తే మీరు అంటే ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు, నేను, మనం యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకి వేశాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మేము లేము, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు మేము లేము, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు మేము లేము, కాబట్టి ఈరోజు ఆ నెపము మా మీద ఎలాగ వేయగలరండి అనేటువంటి మాటను మీరు మాట్లాడవచ్చు. నేనేమంటానంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు సిలువ వేయలేదు, యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని నువ్వు అనుకుంటే నీకు ఇంకా వాక్యము అర్థం కాలేదు అని. యేసుక్రీస్తు ప్రభువారు మరణించాలి అని ఎప్పుడు అది నిర్ణయించబడిందంటే, పేతురు భక్తుడు ఆ విషయాన్ని మనకి రాస్తూ ఉన్నాడు. ఒక్కసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 19 నుంచి 21 వరకు, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినలా మీకేమి ఫలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మనం ఏమంటున్నామంటే యేసయ్య మరణానికి నాకు ఏం సంబంధం లేదండి అనేటువంటి మాటను మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన బాధపడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు క్రీస్తుకి ఆ అవసరం ఏంటి, ఎందుకు ఆ అవసరం వచ్చింది అని మనం ఒకసారి చూస్తే, ఏ రోజైతే ఆదాము అవ్వలు దేవునికి విరోధముగా దేవుడు చెప్పినటువంటి మాటను వినలేదో, ఆజ్ఞను అతిక్రమించారో, ఆ రోజు వారు పాపమును ఈ లోకానికి తీసుకొని వచ్చారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. వాక్యం చెప్తుంది, ఆదామును బట్టి లేకపోతే ఆదాము చేసినటువంటి క్రియలను బట్టి మనము కూడా పాపులమయ్యాము. ఆయన చేసినటువంటి పాపం అది మన మీదకి ప్రాప్తించింది. కాబట్టి ప్రతి మనిషి ఎవరైతే ఈ లోకంలో పుట్టారో వారందరూ దేవుని బిడ్డలే, కానీ వారి మీద పాపము ఆపాదించబడింది. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రతి మనిషి పుట్టిన తర్వాత అతని మీద పాపము అనేటువంటి భారము అతని మీద మోపబడింది. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఆ పాప భారాన్ని మోస్తూ జీవించవలసిన వాడిగా ఉన్నాడు. పాపము అన్నప్పుడు ఆజ్ఞను అతిక్రమించడం, దేవుడు చెప్పిన మాటను అతిక్రమించడం, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం, సృష్టికర్తను మరిచి సృష్టిని దేవునిగా చేసుకోవడం, లేకపోతే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విగ్రహాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. విగ్రహము, కొంతమందికి ధనము విగ్రహం, కొంతమందికి భార్య విగ్రహం, కొంతమందికి భర్త విగ్రహం, కొంతమందికి పిల్లలు విగ్రహం, కొంతమంది వారి యొక్క అందం వారికి ఒక విగ్రహం. ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు చాలా
ఆయన సింపుల్గా మాట్లాడుతూ, ఎవరైతే తల్లినైనా తండ్రినైనా పిల్లలనైనా మీ పొలాన్నైనా మీ ఆస్తినైనా వదిలి నా సిలువను మోయకపోతే వారు నా వారు కాదు అంటారు. అంటే ఈ విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఏది కూడా నీకు నీ దేవునికి, నీకు నీ సృష్టికర్తకు మధ్యలో అది రాకూడదు, అది ఉండకూడదు అని దాని అర్థం. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో పాపము ఈ లోకానికి వచ్చేసింది. ఎప్పుడైతే పాపము ఈ లోకానికి వచ్చిందో మనిషి దేవుని నుంచి దూరమైపోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మనిషి దేవుని నుంచి దూరం అయిపోయాడో మనిషి స్వనీతి మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. దేవుని నీతి, దేవుని మహిమ, దేవుని పరిశుద్ధత, దేవుని సంపూర్ణత, దేవుని పరిపూర్ణత మనిషి కోల్పోయాడు. స్వనీతి మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. అందుకని తిరిగి దేవునితోటి మనిషిని సమాధాన పరిచేందుకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవ జన్మతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఆ జ్ఞానము, ఆ ప్రత్యక్షత నీకు వస్తుందో నీవు 100కి 100% ఆచార క్రైస్తవ జీవితం నుంచి పక్కకు చేస్తావు. లేకపోతే మతపరమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించవు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనిషిగా ఈ లోకానికి రావడం, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసు క్రీస్తు రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. దీంట్లో నీ పాత్ర ఉంది, నా పాత్ర, మన పాత్ర తప్పకుండా ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారో వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు నీవు నేను మనం సిలువ వేయబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లేఖనాలు ఆ మాట చెబుతూ ఉన్నాయి. ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక, పౌలు భక్తుడు ఎఫ్ఎస్సీలకు రాస్తూ 2వ అధ్యాయంలో 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయనతో కూడా మనల్ని బ్రతికించెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మరణాన్ని జయించి, సిలువలో ఆయన చనిపోయిన తర్వాత సిలువ మరణాన్ని జయించి ఆయన లేచాడో, అప్పుడు నీవు నేను మనం కూడా క్రీస్తు ప్రభువారితో మనం లేపబడ్డాము అనేటువంటి మాటను మనం నమ్మాలి. మనం పుట్టింది ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితమే అయి ఉండొచ్చు, ఒక 80 సంవత్సరాల క్రితమే అయి ఉండొచ్చు. కానీ ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడో ఆ రోజున నీవు నేను మనం కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, 7వ వచనం మనం చూసినప్పుడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆయన శిలువ మరణాన్ని జయించి లేచాడో వాక్యం చెప్తుంది, ఆయనతో కూడా లేపి. అంత మాత్రమే కాదు, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణ అంగీకరించారో వారు ఈరోజు వాళ్ళు నమ్మాల్సింది ఏంటంటే, క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చొని ఉన్నారు అనే విషయాన్ని నమ్మాలి. ఇదో గొప్ప ప్రత్యక్షత. సామాన్యంగా ఆలోచిస్తే అర్థమయ్యేటువంటి విషయం కాదు, సామాన్యంగా మాట్లాడితే అర్థమయ్యేటువంటి విషయం కాదు. లేఖనాల్ని మనం విశ్వసించాలి.
వీటిని మనం నమ్మాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు నేను మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం, క్రీస్తుతో కూడా మనం తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాం అని నమ్మాలి. మీరు అనొచ్చు, మేము భూమి మీద ఉన్నామండి, అక్కడెందుకు ఉన్నామండి, మేము పరలోకానికి ఎప్పుడు పోతామంటే సచ్చిన తర్వాత పోతామండి, పోతామో లేదో కూడా డౌట్ అండి అని కొంతమంది చెప్తున్నారు. నమ్మండి, విశ్వసించండి, వాక్యం ఏం చెబుతుందో దాన్ని నమ్మండి. ఒకసారి నీవు యేసు క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణ అంగీకరించి నీవు బాప్తిస్మము తీసుకున్నావంటే, బాప్తిస్మము నీకు ఏం గుర్తు చేయాలంటే, నీవు క్రీస్తుతో కూడా చనిపోయి పాతి పెట్టబడి తిరిగి క్రీస్తుతో కూడా లేచావు, ఆయన పునరుద్ధానుడయ్యాడు కాబట్టి నీవు కూడా పునరుద్ధానుడు అయ్యావు అని నీవు నమ్మాలి. ఇప్పుడు మనకేమర్థమైందంటే, నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాను, నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను, క్రీస్తుతో కూడా లేపబడి నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాను. ఇప్పుడు కొంతమందికి మళ్ళీ ఒక పెద్ద డౌట్ రావచ్చు, మనం క్రీస్తుతో కూడా కూర్చొని ఉంటే ఇక యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు రావాలి అంటే అది అబద్ధమా, ఈయనకే వాక్యం తెలీదు, ఇలాంటి ఆలోచనలు తర్జన భర్జన మీరు చేయొచ్చు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, క్రీస్తు ఆయన శిరస్సు అయితే సంఘము ఆయన శరీరం. నీవు నేను మనమందరం క్రీస్తు సంఘములో మనము అవయవములై ఉన్నాం, మనం ఒక భాగమై ఉన్నాం. క్రీస్తు ఎక్కడ ఉన్నాడో, శిరస్సు ఎక్కడ ఉందో ఆయన శరీరం కూడా అక్కడే ఉంది. శరీరం అన్నప్పుడు నీవు నేను ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణ వాళ్ళందరూ ఆయన శరీరంలో ఒక భాగమై ఉన్నారు, ఆయన శరీరమై ఉన్నారు. అల్ఫా ఒమేగా, ఆది అంతం, మొదటివాడు కడపటివాడు. యేసు క్రీస్తు ప్రభువారికి టైముతో పని లేదు, ఇది అర్థం చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువారికి టైముతో పని లేదు. నిన్ను ఈరోజు పరలోకంలో కూర్చోబెట్టగలడు, అదే నిన్ను భూమి మీద కూడా ఆయన బ్రతికించగలడు. అదే నీ జీవితంలో నా జీవితంలో జరుగుతూ ఉంది. అందుకనే మనం ఎప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎంత గొప్ప అనుభవం ఇది, ఒక గొప్ప ప్రత్యక్షత ఇది. పౌలు భక్తుడికి దేవుడిచ్చాడు. ఒక్కసారి పేతురు భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, దాని గురించి మనం చూద్దాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందాలి? ఆదాము పాపం చేసిన తర్వాతన యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు, లేకపోతే తండ్రి అయిన దేవుడు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరణించాలి అన్నటువంటి విషయం జగత్తు పునాది వేయబడక మునిపే అది నిర్ణయించబడింది. కానీ అది ఎప్పుడు దాకా తెలియలేదు, ఎప్పుడు దాకా అది బయటికి రాలేదు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చేంత వరకు ఆ విషయం ఎవరికి తెలియలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరొక సందర్భంలో కొరింథీ సంఘానికి రాస్తూ ఈ చక్కటి మాట పౌలు గారు చెప్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము,
ఈ జ్ఞానము మరుగై ఉండెను. నేను ఇందాక చెప్పాను, క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈస్ ఎ మిస్టరీ. అది పిచ్చాపాటి మాటలు మాట్లాడుకునే వాళ్ళకి, లేకపోతే ఏదో ఆర్గ్యుమెంట్లు చేసుకునే వాళ్ళకి మనం ఎన్నో చూస్తున్నాం. ఎవరి ఇష్టానికి వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడేస్తాం. వాళ్ళకందరికీ అర్థం అయ్యేటువంటి విషయం కాదు ఇది. అందుకనే వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. వ్యర్థమైనటువంటి డిబేట్లు, వ్యర్థమైనటువంటి డిస్కషన్లు, వ్యర్థమైనటువంటి లాజిక్లు. ఇక్కడ వాక్యం చాలా క్లియర్గా చెప్తాం చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఎవరి మనోనేత్రాలకు గ్రుడ్డితనము ఉంటుందో వాళ్ళకి ఈ జ్ఞానము అర్థం కాదు. అందుకనే దయచేసి ఆ యూట్యూబ్లలో వచ్చేటువంటి ఆ పిచ్చి పిచ్చి డిస్కషన్లన్నీ పెట్టుకొని తిప్పి 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 4 సార్లు 5 సార్లు 6 సార్లు వ్యూలు చూసుకుంటా వాటిని మళ్ళీ పక్కన వాళ్ళకి షేర్ చేస్తా మన యొక్క అజ్ఞానాన్ని మనం బయట పెట్టుకుంటున్నాం. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. యేసుక్రీస్తు ప్రభువారి మరణము జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు ఉత్పత్తికి ముందే అది నియమింపబడెను. ఎవరి కోసం నియమింపబడెను అంటే మన కోసం నియమింపబడెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినటువంటి ఏ సైనికుడికి తెలియదు. సిలువ వేయండి అని ఆజ్ఞ ఇచ్చినటువంటి ఏ రాజుకు తెలియదు. సిలువ వేయండి అని అరిసినటువంటి ఏ వ్యక్తి ఆయనకు కూడా తెలియదు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే సిలువ వేయుడి, బరబ్బాను వదిలిపెట్టండి, యేసుని సిలువ వేయుడి అని చెప్పారు. రాజులు కూడా ఏం చెప్పారంటే ఈయనలో ఏ అపరాధం మాకు లేదు అని తెలుస్తుంది, అయినా కానీ ప్రజలు అడిగారు కాబట్టి మేము సిలువ వేస్తున్నాం అనేటువంటి మాటను వాళ్ళు చెప్పారు. సిలువ వేసేటువంటి సైనికులు వాళ్ళు ఆయనను చిత్రహింసలు పెట్టి, అవమానపరిచి, బాధపరిచి, వారు మేము ఈ దేవుడు అని చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తిని, యేసుక్రీస్తుని నేను లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నేను దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తిని అని చెప్పినటువంటి ఈ వ్యక్తిని మేము చంపుతున్నాము అని వారు కసితోటి ఆయన్ను చిత్రహింసలకు గురి చేశారు. వారికి కూడా తెలియదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్యర్థంగా మాట్లాడేటువంటి వారికి కూడా తెలియదు. కొన్ని సందర్భాలలో మేధావులము అని అనుకుంటారు, కానీ ఈ జ్ఞానము మర్మమై ఉన్నది. ఇది లోకాధికారులో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు. ఆయన చనిపోతే ఈ లోకానికి రక్షణ వస్తుంది అనేటువంటి విషయం ఈ లోకాధికారులకు తెలియదు. వాక్యం చెప్తుంది, ఒకవేళ వాళ్ళకి తెలిసి ఉంటే ఈయన లోకరక్షకుడు, ఈయన వల్ల ఈ లోకానికి రక్షణ వస్తుంది అనేటువంటి విషయం వాళ్ళలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీ స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నువ్వు కూడా ఈ లోకాధికారుల్లాగా ఉన్నావా? నీకు కూడా ఈ జ్ఞానము మరుగు చేయబడి ఉందా? మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేయబడి ఉందా? ఇంకా ఆచారాల్లో పట్టుకొని ఊగులాడుతూ ఉన్నావా? ఇంకా మతము కోరల్లో నువ్వు బందీగా ఉండిపోయావా? యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి ప్రత్యక్షత కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. యేసయ్య, నా మనోనేత్రాలు తెరువునాయన అని అడగండి. నేను అనుకుంటాను, బహుశా అలా మనం ప్రార్థన చేసినప్పుడు ఈ శ్రమల దినాల ధ్యానాలు కానీ, శ్రమల దినాల ప్రార్థనలు కానీ
మన ఆత్మీయ జీవితానికి అవి ఎప్పుడైతే ఉపయోగకరంగా ఉంటాయో, మన మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగింపబడతాయో, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని, లేఖనాలను మనం అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే లేఖనాలు మన జీవితంలో మన ఆత్మకు అవి ఉపయోగకరంగా ఉంటాయో, ఎప్పుడైతే మనము ఆ లేఖనాలను ఆధారం చేసుకొని వెలిగింపబడతామో, అది నిజమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి శిలువ కార్యానికి ఫలము. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి కూడా నువ్వు ఇంకా మతం, ఇంకా ఆచారాలలో నువ్వు ఉన్నావంటే ఆయన ఎంత బాధపడుతుంటాడో ఒకసారి ఆలోచించండి. నేను నా బిడ్డల కోసం నేను ప్రాణం పెట్టాను, కానీ వాళ్ళు ఇంకా ఒక మతములాగా, ఒక ఆచారంలాగా దీన్ని చూసుకుంటున్నారు. వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేయబడింది. ఆ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేయబడింది అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాక, దానిలో నుంచి ఎలా బయటికి రావాలో తెలియక నా ప్రజలు నశించిపోతున్నారు అనేటువంటి ఆ దుఃఖం, ఆ వేదన పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఆత్మను దుఃఖపరచుకుడి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి ప్రార్థన, యేసయ్యా మా మనోనేత్రాలు వెలిగించు. పాత నిబంధన ప్రవక్తలందరూ యేసుక్రీస్తు ప్రభువారి మరణం గురించి వారు మాట్లాడారు. ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ మనం మొదటిసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి రాకడ గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. దేవుడు పాము రూపంలో వచ్చినటువంటి సాతానుతో చెప్తున్నటువంటి మాట, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టేదవని చెప్పాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో మరణించాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడో, అప్పుడు ఈ లేఖనం నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువారు సాతాను తలను ఆయన చితక తొక్కాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సాతాను తలను చితక దొక్కాడో, పాపపు ముళ్ళు విరిచివేయబడింది అని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. పాపపు ముళ్ళు విరిచివేయబడింది. పేతురు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాటలు ఆయన చెప్తున్నాడు. 15వ అధ్యాయంలో మనం చూస్తే 54వ వచనం నుంచి, ఈ క్షయం అనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యం అనేది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము వృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఈ యేసు, మీరు సిలువ వేసిన ఈ యేసు, ఆయన ఏం చేశాడంటే నీకు నాకు ఆయన విజయాన్ని ఇచ్చాడు, ఆయన జయము మనకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి జయ జీవితం జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడను, నీవు వెలిగింపబడి ఆ జయ జీవితము జీవించుదువుగాక. ఆమేన్.